నమస్కారం. ఈ అష్టశాస్త్ర అంటే 8 మంది శాస్త్రాల వైభవం యొక్క సిరీస్‌లోకి పునరాగమనము. ఆ! ఈ అష్టశాస్త్ర దివ్య స్వరూపాల ఆంతరంగిక విషయాల్ని, అంతరాల్ని కూడా తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈవేళ కళ్యాణ శాస్త్ర. ఈ బ్రహ్మచర్య లీల నుంచి కళ్యాణ స్వరూపానికి వచ్చాం మనం ఇప్పుడు. ఇక్కడ మీకు జ్ఞానము చెప్పాను, ధర్మశాస్త్ర గురించి చెప్పాను, మహాశాస్త్ర ఆదిశాస్త్ర గురించి చెప్పాను. ఈ మధ్యలో సంసారం మహాశాస్త్ర గురించి చెప్పామనుకోండి, ఆయన స్థిరుడై ఉన్నాడు అక్కడ. 2 భార్యలు ఉన్నారు అక్కడ. మీకు ఆయనకి ఈ కళ్యాణ స్వరూపం గురించి ఏం అక్కర్లేదు ఇక్కడ. ఇక్కడ మనకి కళ్యాణ స్వరూపం గురించి మనం చెప్పుకుందాం. ఈ సాధారణంగా అయ్యప్ప స్వామి అనగానే బ్రహ్మచారి అండి, అమ్మో బ్రహ్మచారి ఆయన అని చెప్పి వస్తుంది కదా అవి. కానీ ఈ తాంత్రిక శాస్త్రాలు, ఈ కేరళీయ తాంత్రిక శాస్త్రాలలో లోక కళ్యాణం కోసం కూడా గృహస్థు ధర్మాన్ని రక్షించడం కూడా ప్రాధాన్యత ఉంది దాంట్లో. దానికోసమే స్వామివారు ఈ దివ్య మంగళ రూపాన్ని, కళ్యాణ శాస్త్ర రూపాన్ని వారు చూపించారు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, బ్రహ్మచారి అయిన అయ్యప్ప వివాహం ఏమిటండి అని. కొంతమంది అడిగారు నన్ను. మరి మేమేదో గుడి కట్టుకుంటాం కదా, కొంతమంది నేను కూడా చెప్పాను ఆ విషయం. ఈ గుడి కట్టుకుంటే గుడి మెయింటెనెన్స్ వెళ్ళాలి. అందుకు కళ్యాణ మండపం కట్టుకున్నాయా ఎప్పుడన్నా ఏదైనా ఏమన్నా, ఇదేంటి అయ్యప్ప బ్రహ్మచారి కళ్యాణ మండపం ఏంటి అని అన్నవాళ్ళు ఉన్నారు, కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మాట విని. ఈ బ్రహ్మచారి స్వరూపం ఒక్కటే ఉందని మీరు అనుకోకండి. చెప్పాను కదా, లోక కళ్యాణం కోసం ఆయన మనకు అవతారాన్ని చూపించారు. గృహస్థు ధర్మాన్ని రక్షించడం కోసం స్వామి ధరించిన దివ్యమైన స్వరూపము కళ్యాణ శాస్త్ర. అది దీంట్లో ఈ రహస్యం ఇక్కడ మనం చెప్పుకోవాలి. శబరిమలలో ఉన్నారు ధర్మశాస్త్ర ఆయన దాని గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. మణికంఠుడు ఆయన మూలతత్వమైన శాస్త్ర. ఈ శాస్త్రావు పరబ్రహ్మ స్వరూపం, శాస్త్రావు అంటారు మలయాళంలో. అది చెప్పాను. పరమ ఉత్కృష్టమైన స్వరూపాలలో ఉన్న ఆయన 2 దేవేరులతో కలిసి ఉన్నది కూడా చెప్పాం. పూర్ణ పుష్కల సమేత అమ్మవారులతో కలిసి ఆయన ఉన్నారని చెప్పాం కదా. ఇక్కడ కూడా కళ్యాణమూర్తి కూడా అలాగే పూర్ణ పుష్కల సమేత అమ్మవారులతో అక్కడొక తత్వాన్ని చెప్తారు, ఇక్కడొక తత్వాన్ని చెప్తారు. గృహస్థులకు మార్గదర్శకం అనుగ్రహించడానికి ఇక్కడ ఈ కళ్యాణ శాస్త్ర మంగళ స్వరూపం ఎలాంటివి అని చెప్పాలంటే, మీకు ఈ తాంత్రిక గంధాలలో ఉన్న కళ్యాణ శాస్త్ర రూపము గురించి చెప్తాను. చాలా అత్యంత రమణీయమైన రూపం, అది చాలా సుందరమైన రూపము. ఈ రూపంలో స్వామి ఉగ్రతతో ఉండడు. కోటి మన్మధుడు లాంటి సౌందర్యాకారంతో ఉంటాడు ఆయన. చాలా సౌందర్యంగా ఉంటాడులేండి. సుందర వదనము, ప్రసన్నమైన నేత్రాలు, చక్కటి చూశాడు ఆయన, అలా దర్శనమిస్తారు ఆయన. అలాగే రాచరికపు పట్టుబట్టలతో ఉంటాడు. మీకు నవరత్నాలు ధరించి ఉంటాడు. ముత్యాల హారాలు, నవరత్న హారాలు, ఇలాంటి ఇత్యాది హారాలు మన భాషలో ఖరీదైనవి అన్నాం మనం. 9 డైమండ్స్లో ఉంటాడండి. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం మీకు. దేవేరుల సమేతంగా రత్న ఖచ్చిత సింహాసనం మీద కూర్చుంటారు ఆయన. రత్నాలు పొదిగున్న సింహాసనం అంటే దేవేరులతో కలిసి. మీకు ఈ రత్న సింహాసనంపై ఆసీనుడున్న స్వామి అత్యంత రమణీయంగా ఉంటాడు, సౌందర్యవంతుడు. ఆయనకి కుడివైపు ఎడమవైపు కూడా పూర్ణ పుష్కల దేవేరులు ఉంటారు మీకు అక్కడ. ఇక్కడ పూర్ణ అంటే జ్ఞానము, పుష్కల అంటే బౌద్ధికమైన ఐశ్వర్య వృద్ధి. జ్ఞానం ఉంటేనే ఐశ్వర్యం. ఆ జ్ఞానం లేకపోతే ఆ డబ్బులు నిలుపుకోలేడు వాడు. సడన్గా వీళ్ళందరూ 1 కోటి ఉంటే బాగుంటుంది, 1 లక్ష ఉంటే బాగుంటుంది అంటారు, కానీ ఆ లక్ష్యం లెక్కట్లేరు. ఈవేళంతా మొబైల్లో నొక్కేసి తోసేస్తున్నారు అనుకోండి, ఆ లెక్కట్లేడు వీడు. అలాగా 1 కోటి రూపాయలు బరువు ఎంతమో తెలవదు వీడికి, కానీ 1 కోటి రూపాయలు కావాలి వీడికి. అలా ఆశ కాదు. జ్ఞానం ఉంటే ఈ బౌద్ధికమైన సంపదలు వస్తాయి కూడా నీ దగ్గరికి. ఆ జ్ఞానం లేకపోతే ఈ ఐతికమైన బౌద్ధికమైన
సంపద నిన్ను చేరదంతే. చతుర్భుజుడు ఈయన కూడాను. విల్లు బాణములు అన్నది ఆయన విషయం. అది అయితే కింద చేతులు 2 ఉంటాయి కదా, అభయముద్ర వరద ముద్రలతో ఉంటాడు ఈయనకి. వరద ముద్ర విశేషము. అంటే కోరికలు కోరినవన్నీ ఇచ్చిపడేస్తాడంతే. నా తీసుకో, పో పో పో. ఈ తాంత్రిక సాధనలో కళ్యాణ శాస్త్ర మంత్రానికి, ఆరాధనకు, గృహస్థ జీవితానికి చాలా అద్భుతమైన లింక్ ఉంది. ఇది ఈ లింకు ఎవరైతే జీవితంలో రకరకాల బాధలు, శీఘ్ర వివాహ ప్రాప్తి అంటే బేగా పెళ్ళాకపోవడం, జాతక దోషాల వలన, కుజ దోషాల వలన, సర్పదోషాల వలన వివాహం కనుక ఆలస్యం అయితే యువకులు మగొడొకటే కాదు, కళ్యాణ శాస్త్రాన్ని ఆరాధిస్తే ఆయన నామస్మరణే ప్రతిబంధకాలని పటాపంచలు చేస్తుంది అంతే. ఇంకో మాటలేదు. ఇంకా ఇక మంత్రం ఏదో చెప్పండి, అక్కర్లా, తలుచుకో అంతే, అవి తీరుతుంది. సంతాన ప్రాప్తికి కూడా ఈయనే. ఈ పిల్లలు కలగని వాళ్ళు వీళ్ళు అంతా కూడా కళ్యాణ శాస్త్ర పూజ చేస్తారు అక్కడ కేరళలో. సంతాన గోపాల మంత్రం కూడా కలిపి కళ్యాణ శాస్త్ర పూజను నిర్వహిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, వంశాభివృద్ధి కలుగుతుంది. ఉత్తమమైన గుణములు కలిగిన సంతానం అది కావాలి. కౌరవుల్లో 100 మంది ఉంటే ఎందుకు పనిచేస్తారు? ఎందుకు పనిచేయరంతే. ఏంటి గంగికోవు పాలు గరిటెడైన చాలా అన్నారు కదా, ఆ రీతి నీకు ఇక్కడ. సరే, సంతాన ప్రాప్తి ఇచ్చాడాయన, ఇది కూడా ఇచ్చాడాయన. భర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా దాంపత్య అనుకూలత్వం ఏనిస్తారు, కుటుంబంలో ఆ శాంతిని తొలగిస్తారు. పూర్ణ పుష్కల సమేత కళ్యాణ శాస్త్ర శరణం అంటే ఆయన ఎంతో అద్భుతం లేండది. ఇంకా మీకు ఇంకా ఈ కళ్యాణ శాస్త్ర మందిరాన్ని, అంటే మందిరం అంటే పటము ఈ పూజా మందిరంలో పెట్టుకోండి పోని అలా చెప్పుకుందాం. మందిరం అదని గుడి కట్టాలా అని అడుగుతారు మళ్ళీ. ఈ పూర్ణ పుష్కలాంబ సమేత కళ్యాణ శాస్త్ర యొక్క చిత్రపటము మీరు ఉంచుకుని నెయ్యి దీపం వెలిగించండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబం అంతా వృద్ధిలోకి వస్తుంది, మంగళకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ డబ్బు అని ఏడుస్తారు. కానీ ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం పిల్లల మాట వినరు, పెళ్ళం మాట వినరు. వీడి మాట ఊర్లో ఎవడు వింటాడు అనుకుంటాడు. వీడు నేనే గొప్పవాడిని అంటాడు. ఏముండదు, ఆడు ప్రెసిడెంట్ అవ్వచ్చు కాక, లేదంటే దేశానికి ప్రెసిడెంట్ అవ్వచ్చు కాక, ఇంత గెలవాలి, దానికి ఈయనే దారి, ఈయనే మార్గం. ఈ జ్యోతిషశాస్త్రపరంగా కూడా చెప్పుకుంటూ వస్తున్నాను కదా నేను. ఈ శుక్రగ్రహ దోషాలను నివారించాలంటే ఈయనే జ్యోతిష కోణంలో విశేషం ఇది. ఈ జాతకంలో ఐహిక సుఖాన్ని ఇచ్చే ఆయన శుక్రుడు, కుజుడు కూడా ఉంటాడు. ఈ శుక్ర బలహీనత పడితే శ్రీసౌఖ్యం పోతుందంతే. అంతటి తీవ్రమైన దోషాన్ని తొలగించగలిగిన ఆయన కళ్యాణ శాస్త్ర అంతే. అంతకు మించి ఇంకేం విషయం లేదు. ఇవి అచ్చంకోల్లో ఉన్నారైనా ఆర్యంగావులో కూడా ధర్మశాస్త్ర ఆలయాలు స్వామి గృహస్థ రూపంలో కళ్యాణమూర్తిగా దర్శించుకోవచ్చు. అక్కడ కూడా ఈ ఆర్యంగావులో స్వామి ఈ యువకుడు ఆర్యంగావు. అలాగే ఆర్యశాస్త్రాన్ని మనకు వస్తుంది, ముందు వస్తుంది. చాలా గొప్ప విశేషం. అయితే అక్కడ స్థల పురాణం ప్రకారము పుష్కలాంబాదేవి ఉంది కదా, పుష్కలాదేవి ఆవిడ మరాఠీ ఆవిడని చెప్తారు. సౌరాష్ట్ర దేశం నుంచి ఆయన పెళ్లి చేసుకున్నాడని చెప్తారు అక్కడ పురాణాలు. ఈ ఏటా జరిగే శాస్త్ర కళ్యాణ ఉత్సవంలో కూడా చూడటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. చాలా విశేషం. మనవాళ్ళు శబరిమల పర్యటనకి పోతారు కానీ ఏం పట్టించుకోరు. అందుగురించి నేను చెప్తున్నాను ఇదంతా కూడా. అలాగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి కేవలం అడవుల్లోనే ఉంటాడని అనుకోకండి. సంసార సాగరంలో మునిగిపోయి ఉన్న వాళ్ళని కూడా తేల్చే ఆయన, గృహస్థులను ఒక ఒడ్డుకు పడేసే ఆయన ఈ కళ్యాణ ప్రదాత అయిన కళ్యాణ శాస్త్ర లౌకిక సుఖాలను ఇస్తాడు, ఆధ్యాత్మిక ఉన్నతిని ఇస్తాడు.
ఈ కళ్యాణ సహస్ర అనుగ్రహం మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఈరోజు 5వ సహస్ర గురించి చెప్పడం ఇక్కడికి సంపూర్ణం చేసి 6వ సహస్రాల్లోకి వస్తాం. తర్వాత ఈ భయాన్ని పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని, రాజయోగాన్ని ప్రసాదించే సహస్ర ఉన్నారు. ఆ స్వరూపము 6వ స్వరూపం అదే. ఆయన గజారూఢుడు, అంటే ఏనుగు మీద ఉంటారు ఆయన. మీకు ఏనుగు ఎక్కి వస్తారట. ఇది గజశాస్త్ర అంటాం మనం దాన్ని. ఆయన్నే వీరశాస్త్ర అని కూడా అంటారు. ఆ వైభవం గురించి నెక్స్ట్ దాంట్లో చెప్తాను. స్వామియే శరణమయ్యప్ప. శుభమస్తు.